తెలుసా? అసలు కాదు, మనం దేని మీద బతుకుతున్నాము? ఎర్త్ మీద. ఇంకా మనలా ఎవరైనా బతుకుతున్నారా వేరే ప్లానెట్స్ మీద? మనకి మొత్తం ఎన్ని ప్లానెట్స్ అమ్మా? 8 పేర్లు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరి చుట్టూ తిరుగుతాయి? సన్ చుట్టూ. అర్థమైందా? ఎర్త్ కూడా మీ అన్నిటిలాగా ఒక ప్లానెట్ అంతే. వాళ్ళమే మనుషులు ఉంటాం. ఈ మిగతా ప్లానెట్స్ మీద ఆక్సిజన్ ఉండదు. అర్థమైందా? ఆక్సిజన్ లేకపోతే మనం ఉండగలమా? ఆక్సిజన్ ఉన్నంత కాలమే మనం ఇక్కడ ఉండగలం. ఆక్సిజన్ లేదనుకో, ఇంకో ప్లానెట్ మీద మూవ్ అవుదామన్నా కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఆక్సిజన్ ఉండదు. ఓన్లీ మనుషులు ఉండేది ఎక్కడ? ఎర్త్ మీద మాత్రమే ఉండగలరు. ఓకేనా? ఓకే, మనకి ఎన్ని ప్లానెట్స్? 8. 4 ఏమో ఇన్నర్ ప్లానెట్స్, 4 ఏమో అవుటర్ ప్లానెట్స్. ఇవి ఇన్నర్ ప్లానెట్స్ అని, ఇవి అవుటర్ ప్లానెట్స్ అని ఎలా తెలిసింది మనకి? ఈ 4 కూడా కొంచెం సన్ కి దగ్గరలో ఉంటాయి. అర్థమైందా? ఈ 4 కొంచెం డిస్టెన్స్ లో ఎక్కువలో ఉంటాయి. ఓకేనా? ఈ మిడిల్ లోని ఒక ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి ఒక రింగ్ ఉంటుంది. దీనికి మిడిల్ లో ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి ఏంటది? ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి ఒక రింగ్ ఉంటుంది. అర్థమైందా? ఆ రింగ్ లోపల ఉన్నవన్నీ ఇన్నర్ ప్లానెట్స్, ఆ రింగ్ బయట ఉన్నవన్నీ అవుటర్ ప్లానెట్స్. ఓకేనా? ఓకే, ఏంటి? సన్ చుట్టూ మొత్తం మనకి ఉన్న ఎన్ని ప్లానెట్స్? 8 కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇదిగో అన్నిటికన్నా దగ్గరగా ఒక ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ. తర్వాత వీనస్, తర్వాత ఓకే, ఇప్పుడు మెర్క్యూరీ, ఇది వీనస్, ఎర్త్, మార్స్, ఇది జూపిటర్. అన్నిటికన్నా సన్ కాకుండా అన్నిటికన్నా పెద్ద ప్లానెట్ ఏంటమ్మా మనకి? జూపిటర్. మన ఎర్త్ కన్నా కూడా జూపిటర్ పెద్దది. అన్నిటికన్నా చిన్నది మెర్క్యూరీ. అన్నిటికన్నా దగ్గరగా ఉండేది కూడా సన్ కి దగ్గరగా ఉండేది. ఓకే, అన్నిటికన్నా దూరంగా ఉండేది ఏంటి? నెప్ట్యూన్. ఏంటి? ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. అన్నిటికన్నా దగ్గరగా ఉండేది ఏంటి? సన్. అన్నిటికన్నా ఫారెస్ట్ ఉండేది? దూరంగా ఉండేది నెప్ట్యూన్. అన్నిటికన్నా లార్జెస్ట్ ప్లానెట్? సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ సాటర్న్. ఓకేనా? ఈ 4 కూడా అవుటర్ ప్లానెట్స్. ఈ 4 ఏంటి? ఈ 4 ఇన్నర్ ప్లానెట్స్. ఓకేనా? మిడిల్లోని సన్ చుట్టూ ఏం తిరుగుతుంది? ఎర్త్ తిరుగుతుంది అన్నమాట. ఎర్త్ దానికి అది టర్న్ అవుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ వస్తుంది ఇలాగా. అర్థమైందా? ఎర్త్ చుట్టూ ఏం తిరుగుతుంది? మూన్ తిరుగుతుంది. మూన్ ఎప్పుడు ఏ ప్లానెట్ ఆ ప్లానెట్ కి మూన్స్ ఉంటాయమ్మా. అర్థమైందా? మనకున్నది ఒక్క మూనే. ఒకటే కనిపిస్తుంది, 2 కనిపిస్తుంది. మన ఎర్త్కి ఎన్ని మూన్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. ఓకేనా? ఆస్ట్రాయిడ్ వచ్చి పడింది అన్నమాట. ఆస్ట్రాయిడ్స్ అంటే అవి ఎప్పుడు ఆటి ప్లేస్ లోనే తిరగవు. ఇంటికి మళ్ళీ అవి కొంచెం మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి, అటు ఇటు అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వెళ్ళి ప్లానెట్స్ గుద్దుతూ ఉంటాయి. అర్థమైందా? అలా గుద్దినప్పుడు ఇక్కడ రౌండ్ గా పెద్ద గొయ్యి ఏర్పడుతుంది అన్నమాట. అర్థమైందా? మన మూన్ అంటితే మచ్చలు మచ్చల కింద కనిపిస్తాయి.